హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రాప్టర్ అకాడమీ. ఆల్రెడీ తమ్నెల్ చూసి ఇక్కడికి వచ్చారు. చెప్తున్నాం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ వీడియోని అంటే ఈ కాంటెక్స్లో నేను ఇలాంటి వీడియోస్ని 2 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసిన. ఫస్ట్ పార్ట్ ఏంటంటే తెలియని క్వశ్చన్స్ని ఇక్కడ మనం ఎలా ట్యాకిల్ చేయాలి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద మీకు కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, మరి సెకండ్ పార్ట్ మీద మీకు ఆ సబ్జెక్ట్ మీద అసలు ఎలాంటి నాలెడ్జ్ ఇక్కడ ఉండదండి. ఇక్కడ మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. మరి ఇలాంటి క్వశ్చన్స్ని నేను ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది, సెకండ్ క్వశ్చన్లో మీకు నాలెడ్జ్ ఉండదు. ఈ క్వశ్చన్లో మీకు ఒక క్వశ్చన్ రైట్ అవ్వడానికి ఉండాల్సిన ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 50% ఉంటుంది. అంటే మీరు రాళ్ళు వేస్తుంటారు, ఆ రాళ్ళల్లో 50% రాళ్ళు మీకు తగులుతాయి. ఓకేనా, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇక ఈ కాన్సెప్ట్లో అసలు మీరు ఎన్ని రాళ్ళు వేసినా వేస్టే, ఎందుకంటే మీకు ఆప్షన్ ABCDలు ఉంటాయి. మరి అలాంటి కండిషన్స్లో కూడా ఇలాంటి ప్రాబబిలిటీ మీకు అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఆ 50% ప్రాబిలిటీ చూద్దాం. అండ్ ఇది కేస్ నెంబర్ 1లో. ఓకేనా, చెప్తున్నా మీకు అన్ని విషయాలు క్లారిటీ అవుతాయి కేస్ నెంబర్ 1లో. మరి కేస్ నెంబర్ 2లో ఏంటంటే ఇక్కడ మీకు 100% ఆన్సర్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు 100% ఆన్సర్ వస్తుంది. ఇది అంటే వీడియో మనకి లెంత్ అయిపోతుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ సెషన్లో మనం స్టార్ట్ చేద్దాం. ఈ సెక్షన్ని మాత్రం ఇప్పుడు మనం ఇక్కడ ఫినిష్ చేద్దాం. ఈ సెక్షన్లో నేను తీసుకుంటున్న టాపిక్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క జయంతిని నిన్నే అంటే April 14 నాడు మనం ఎక్స్పీరియన్స్ అయినాం. బై ద వే, మై నేమ్ ఇస్ శ్రవణ్ కుమార్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ రాప్టర్స్ అకాడమీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే. ఇది నాకు సంబంధించిన ఫీల్డ్ అన్నట్టు. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తా. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలో చెప్తాను నేను మీకు. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే ఇటీవల కాలంలో మీరు జమానా చూసారు కొన్ని క్వశ్చన్స్. ఎట్లా అంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్ ఏ అని, ఆప్షన్ బి అని, ఆప్షన్ సి అని, ఆప్షన్ డి అని ఇలా ఇస్తారు. అయితే అది అయిపోయింది ఆ కాలం. ఆ 2018, 2022 అప్పుడు అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ మారిపోయినాయి. అయితే స్టేట్మెంట్స్ కానీ, క్రోనాలజీ ఆర్డర్ కానీ, అసెండింగ్ ఆర్డర్ కానీ, డిసెండింగ్ ఆర్డర్ కానీ ఇలా మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది. సరే, ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కాలానుక్రమంగా అమర్చండి. ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని జర్నల్స్ కానీ వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, మూక్ నాయక్ జర్నల్, బహిష్కృత హితకారిణి సభ. సరే, ఈ క్వశ్చన్కి మీకు అసలు కాస్త నాలెడ్జ్ ఉంది, అంబేద్కర్ గారి నుంచి కొంచెం తెలిసిన నాలెడ్జ్ ఉంది. ఎలా దీన్ని అటెంప్ట్ చేయాలో చెప్తా. మరే నెక్స్ట్ క్వశ్చన్, ఇదో క్వశ్చన్ అండి. ఇది మనకి తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. ఇవి దానికి సంబంధించిన ఆప్షన్స్. సరే, ఇక్కడ ఏంటంటే ఇటు బుక్స్ అంటే పుస్తకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలకు సంబంధించిన రచయితల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మరి హూవర్ శూద్రాస్, ద కమింగ్ ఆఫ్ ద దేవి, ఆదివాసీ, అసర్షన్ ఇన్ వెస్టర్న్ ఇండియా, క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్, చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ది స్ట్రాటిఫికేషన్ ఇన్ ద తంజోర్ విలేజ్. నెక్స్ట్, రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ ద కూర్గ్ ఆఫ్ ది సోషల్ ఇండియా. ఇక్కడ ఆథర్స్లో నెంబర్ 1 ఎంఎన్ శ్రీనివాస్, నెంబర్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెంబర్ 3 డేవిడ్ హార్డిమన్, నెంబర్ 4 ఆండ్రీ బీటిల్. ఓకే, సరే, లీవ్ ఇట్. ఇంకో క్వశ్చన్ చూపిస్తున్నా. రాజ్యాంగ రచనలో క్రింది వారిలో లేని వారెవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్, పండిట్ విజయలక్ష్మి గారు, బేగం ఐజాద్ రసూల్ గారు అండ్ అరుణా అసఫ్ అలీ గారు. ఓకేనా, సరే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీలో లేని వారెవరు? మరి మిట్టర్ బిఎల్, మాధవరావు ఎన్, బిఎన్ రావు, టిటి కృష్ణమాచారి. ఇలా నేను మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇలా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్స్ వినడానికి అంటే చేయడానికంటే ముందు నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి చెప్తా. ఇప్పటివరకు మన రాప్టర్ అకాడమీలో మీరు చూడండి, మనం చాలా మంచి కాన్సెప్ట్స్ని, ఎవ్వరు ఇవ్వని కొత్త టెక్నిక్స్ని ఇక్కడ చూడండి. మీకు ఎల్నినో గురించి చేసిన వీడియోస్ కానీ, అదేవిధంగా మన దగ్గర ప్రతి టాపిక్ కూడా ఇక్కడ ఏంటంటే మనం రియల్ టైం విజువలేషన్ యూజ్ చేసుకుంటున్నామండి. రియల్ టైం విజువలేషన్స్. మరి రియల్ టైం విజువలేషన్స్ అంటే ఏంటి అంటే మొత్తంగా మనం చూడండి, మీరు కొన్ని క్లాసులు ఉంటాం మన దానిలో ల్యాండ్ గురించి కానీ, ఎక్స్క్లూజివ్గా జాగ్రఫీ కంటెంట్ చెప్పినప్పుడు కానీ మనం రియల్ టైం 3D ఇమాజినరీ వ్యూస్ని మనం వాటిని వాడుతూ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్లాసెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయట్లేదండి, మనమే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చా. ఈ 4 క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో ఫస్ట్ టాపిక్ మొత్తం విన్న తర్వాత మనం నేర్చుకుందాం. ఓకేనా, సరే, అంబేద్కర్ గారు అండి. ఓకే, ఈయన నాడు ఇంపార్టెంటే, నేడు ఇంపార్టెంటే, రేపటికి ఇంపార్టెంట్ పర్సనే. సరే, ఈయన గురించి చూసుకుంటే ఈయన ఒక జూరిస్టు, ఒక ఎకనామిస్టు, ఒక పొలిటీషియన్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈయన మన దేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి న్యాయశాఖకు సంబంధించిన మినిస్టర్.
అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన చైర్మన్ కూడా పనిచేసిన వ్యక్తి. ఈయన పుట్టింది ఎప్పుడంటే మనకి 1891లో ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లో మనకి మౌ అనే ఈ ప్రాంతంలో, ఓకేనా, మౌ అనే ఈ ప్రాంతంలో పుట్టడం జరిగింది. సరే, ఈ మధ్యప్రదేశ్కి కాస్తో కూస్తో క్లోజ్గా ఆ ఉన్న ఒక పెద్ద సిటీ ఏంటంటే నాగ్పూర్ అండి. ఈ నాగ్పూర్కున్న ఆ విమానాశ్రయానికి ఈయనకి అంటే మన అంబేద్కర్ గారికి నివాళి అర్పించే విధంగా ఆ నాగ్పూర్కి బాబాసాహెబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరుని పెట్టడం జరిగింది. సరే, ఈయన చిన్నప్పటి నుంచి మనకి డిప్రెస్డ్ క్లాస్లో, ఆ క్లాస్ పేరు ఏంటంటే మహర్ అనే కులానికి ఈయన పుట్టడం జరిగిందండి. ఈ కులంలో వచ్చిన అంటే ఆ దళితుల పట్ల నాడు చూపించిన డిస్క్రిమినేషన్ పరంగా ఈయన ప్రతిరోజు ఫీల్ అయ్యేవాడు. ఎలా అంటే ఎలా అయినా సరే దీన్ని మొత్తం అనిహిలేషన్ చేయాలి. చూడండి, అనిహిలేషన్ అంటే ఈ కుల వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలి. అనిహిలేషన్, ఈ క్వశ్చన్ని మీకు ఎక్కడ అడిగారంటే మీరు రాసిన కానిస్టేబుల్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనిహిలేషన్ అని వొకాబులరీ సెక్షన్లో అడగడం జరిగింది. మన రాప్టర్ అకాడమీ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇస్తాం, తెలుగులో టెక్స్ట్ ఇస్తాం, కానీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్కి తెలుగులో వివరణ ఇస్తాం. ఎందుకు ఇస్తాం తెలుసా? దీని వెనకాల ఇంకెలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదండి. ఎందుకంటే ఇక్కడ మీకు తెలియని వొకాబులరీ ఏదో ఒకటి వస్తే దాన్ని మేము ఇలా హైలైట్ చేసి ఇది గత మీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగారు, లేదా ఇది మీకు ఢిల్లీ పోలీసులో అడిగారు, లేదా మీకు సీజీఎల్లో అడిగారు, లేదా మీకు సిహెచ్ఎస్లో అడిగారు అంటే చూడండి, కరెంట్ అఫైర్ మాత్రం కాదు, ఇంగ్లీష్ వొకాబులరీ కూడా ఇక్కడ మేము డెవలప్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సరే, అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ గురించి అప్పటి నుంచి థింక్ చేయడం జరిగింది. ఈయన పనిచేసిన సంస్థానం ఏంటంటే మనకి మీరు చిన్నప్పుడు విన్నారా, బ్యాంక్ ఆఫ్ బరోడా అని. ఆ బరోడా సంస్థానానికి రాజు ఎవరంటే మనకి సాహు రాజు. ఆయన దగ్గర పనిచేసేవాడు. ఆయన ఇచ్చిన స్కాలర్షిప్ ప్రకారంగా ఈయన లండన్కి వెళ్ళి అనేక రకాలైన డిగ్రీస్ చేతపట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దివాన్గా పనిచేస్తుంది. దివాన్ అంటే ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్ పదవితో మనం పోల్చుకోవచ్చు. సరే, ఇక తర్వాత ఈయన ఐఎన్సీలో ఒక మెంబర్గా కూడా మనకి తర్వాత కాలంలో మనం చూసుకోవచ్చు. అంటే ఐఎన్సీ సంబంధించిన విషయాల్ని ప్రస్తావించడం కానీ, దళితుల గురించి మాట్లాడడం కానీ, అవన్నీ అంటే ఐఎన్సీకి ప్యారలల్గా, అంటే దాంట్లో ఫుల్ టైం మెంబర్ కాకుండా అసలు అలాంటి యాక్టివిటీస్ని గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఇతను తన పాలిటిక్స్ని రన్ చేయడం జరిగింది. సరే, అయితే మనకు ఒక యాక్ట్ కనబడుతుంది. 1990లో ఒక చట్టం వచ్చిందండి. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం, లేదా దీనికి అనదర్ పేరు ఏంటంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటామండి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం, లేదా దీనికి మనం మాంటెగు చేమ్స్ఫోర్డ్ చట్టం అంటాం, ఓకేనా. సో ఈ చట్టానికి మొదటిసారిగా డిప్రెస్డ్ క్లాస్కి సంబంధించిన వివరణని ఈ చట్టానికి ఇవ్వడం జరిగింది, అంటే మాకు న్యాయం చేకూర్చుందని. ఈ చట్టం మీద రివ్యూ కోసం మనకి 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. ఆ సైమన్ కమిషన్ మన ఇండియాలో 1928లో ఫిబ్రవరిలో బాంబేలో అడుగుపెట్టింది. ఇది లాస్ట్ టైం మీ ఎస్ఏ క్వశ్చన్. సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందని అడిగిండు. అది ఎప్పుడు ఏర్పడింది కాదు, ఇండియాకి వచ్చిన సంవత్సరం 1928. ఓకే, ఇది వచ్చిందండి. దీన్ని ఎవరు కూడా ఆమోదించలేదు. మరి సైమన్ ఇచ్చిన ఆ రిపోర్ట్కి ఒక ప్రతిపాదన అందరి దగ్గర నుంచి ఒక ఏకాభిప్రాయం రావాలని మనకి 1930 నుంచి 1932, ఓకేనా. సో 1930 నుంచి 32 ఈ 3 సంవత్సరాల్లో మనకి మొత్తంగా 3 రౌండ్ టేబుల్ సమ్మిట్స్ని క్రియేట్ చేయడం జరిగిందండి, ఓకేనా. ఈ 3 రౌండ్ టేబుల్ సమ్మిట్స్ సెటిల్ అయిపోయినాయి. కానీ ఈ 3 రౌండ్ టేబుల్ సమ్మిట్స్ కంటే ముందు మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఇదే 1927లో ఈయన ఏం చేసిందంటే మనకి మార్చి 20 తారీఖు నాడు మనకి మహారాష్ట్రలో మహద్ అనే ఒక ఏరియా ఉంటుందండి. ఈ మహద్ అనే ఏరియాలో సమస్త దళితులతోని ఈయన చెరువులో ఉన్న నీళ్ళని తాగడం, అంటే అందరూ కూడా ఆ వాటర్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో ఒక గొప్ప మూమెంట్గా మనకు కనబడుతుంది. అందుకే ఈ మార్చి 20 నాడు మనం ఏమంటామంటే సోషల్ ఎంపవర్ డే అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటున్నాం. ఓకే, ఇదే సంవత్సరం డిసెంబర్ 25 నాడు ఈయన ఏం చేస్తాడో తెలుసా మీకు? మనుస్మృతి అనే ఒక పుస్తకాన్ని దహనం చేయడం జరిగింది. మరి మనుస్మృతి ఏంటంటే ఇది హిందువులకు సంబంధించిన ఒక పుస్తకం. ఇందులో మనం ఏం చెప్తారంటే స్త్రీకి ఎడ్యుకేషన్ అవసరం లేదు. స్త్రీ పుట్టినప్పుడు తండ్రి చెంత, పెరిగిన అంటే ఒక వయసు వచ్చినప్పుడు భర్త చెంత, ముసలేజ్ వచ్చినప్పుడు మనవల చెంత, కొడుకుల చెంత ఉండాలి తప్ప తనకి ఎలాంటి ఆర్థిక అధికారాలు, విద్యా అవకాశాలు ఉండొద్దని చెప్పడం వల్ల సమస్త మహిళలతో ఆ పుస్తకాన్ని దహనం చేయడం జరిగింది. అందుకే ఆ డేని భారతదేశ మహిళా విముక్తి దినంగా మనం చూసుకుంటాం. ఓకే, తర్వాత 1930 మార్చ్ 2 ఆనాడు ఈయన ఏం చేస్తారంటే పూణేలో మనకి కాలారాం అనే ఒక టెంపుల్ ఉంటుంది. కాలా అంటే నల్లటి రాముడు. ఆ కాలారాం టెంపుల్లో సమస్త దళితులతోని ఆయన ఎంట్రీ చేయడం జరిగింది. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అంటాం. అలాంటి ఒక ఎంట్రీ మూమెంట్ని ఈయన ఇక్కడ స్టార్ట్ చేసిండండి. ఇక అంటే ఇక్కడితో అంబేద్కర్ యొక్క పేరు అనేది మన దేశం నలుమూలలా వినిపించడం జరిగింది. అయితే రౌండ్ టేబుల్ సమ్మిట్స్కి అందరు అటెండ్ అవుతున్నారు, ఐఎన్సీ అటెండ్ అవ్వట్లేదు, ఓకేనా. ఐఎన్సీ అటెండ్ అవ్వట్లేదు. ఐఎన్సీ అటెండ్ అవ్వకపోతే ఇక్కడ మనకి మొదటి రౌండ్ టేబుల్ సమ్మిట్కి అంబేద్కర్ గారు వెళ్ళారు, రెండవ రౌండ్ టేబుల్ సమ్మిట్కి ఐఎన్సీ అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఐఎన్సీ అటెండ్ అయ్యే విధంగా గాంధీతో ఇర్విన్ చర్చలు జరిపిండు, ఓకేనా. ఈ చర్చల్ని ఢిల్లీ ఒడంబడిక అంటాం. దీన్ని మనం చూసుకుంటే 1931 మార్చి 5 నాడు ఈ ఒడంబడిక జరిగింది.
ఈ ఉడంబడిక తర్వాత మళ్ళీ గాంధీ రిటర్న్ రావడం జరిగింది. మరి 1932లో మనకి చివరిగా ఇంకొక రౌండ్ టేబుల్ సమ్మిట్ జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమ్మిట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈవెంట్ ఏమైనా ఉందంటే 1932లో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పటి ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారు మనకి కమ్యూనల్ అవార్డుని ప్రతిపాదించడం జరిగింది. మరి కమ్యూనల్ అవార్డు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? కమ్యూనల్ అవార్డు అంటే దళితులకి సెపరేట్ నియోజకవర్గాలు ఇవ్వడం అనేది కమ్యూనల్ అవార్డు. మరి దీన్ని అంటే ఇది మనకి ఆగస్టు 16, 1932 నాడు వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే దళితులకు సెపరేట్ నియోజకవర్గాలు ఇస్తున్నాం. మరి సెపరేట్ నియోజకవర్గాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక నియోజకవర్గం అండి. ఇక్కడ ఎస్సీలని ప్లస్ సింబల్తో చూసుకుంటాం. మరి బీసీలు ఉన్నారు, వీళ్ళని డివైడెడ్ బై సింబల్తో చూసుకుంటున్నాం. అదేవిధంగా ఓసీలు ఉన్నారు, వీళ్ళు ఇంటూ సింబల్తో చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఎస్సీలే మాత్రమే ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. దీన్ని మనం స్పెషల్ నియోజకవర్గాలు అంటాం. ఇలా స్పెషల్ నియోజకవర్గాలు ఇస్తే ఎస్సీలు తర్వాత కాలంలో హిందూ మతం నుంచి వేరే మతానికి వెళ్ళే ఛాన్స్ ఉందని గాంధీ గారు భ్రమించి సో ఆయన ఫాస్టింగ్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలా మనకి ఇదే 1932 సెప్టెంబర్లో మనకు వచ్చిన ఒక ఉడంబడికనే దాన్నే మనం ఏమంటామంటే పూనా ఒప్పందం అనే పేరుతో తీసుకుంటాం. ఈ పూనా ఒప్పందం ప్రకారంగా దళితులకు ఇక్కడ స్పెషల్ నియోజకవర్గాలు కాదు, ఉమ్మడి నియోజకవర్గాలు, జాయింట్ నియోజకవర్గాలు రావడం జరిగింది. అలా ఈ కాంటెక్స్ట్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అదేవిధంగా ఈయన తన జీవితంలో ఎన్నో జర్నల్స్ని రాయడం జరిగిందండి. అనేక జర్నల్స్ని, అదేవిధంగా అనేకమైన బుక్స్ని, అదేవిధంగా అనేకమైన ఆర్గనైజేషన్స్ని, అదేవిధంగా మన దేశంలో అయిన 8 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉండాలని ఒక సిస్టమ్ తీసుకురావడం కానీ, మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్ ఓకేనా అంటే గర్భస్థ సమయంలో బెనిఫిట్ లీవ్స్ అది కూడా వేజెస్తో ఉండాలని, అదేవిధంగా ఈక్వల్ పనికి ఈక్వల్ వేజెస్ కూడా ఉండాలని, ఇలాంటి ఎన్నో సిస్టమ్స్ మన దేశంలో రావడానికి గల మూల కారణం ఈయనే. మరి అదేవిధంగా ఇక్కడ మహద్ ట్యాంక్ మూమెంట్ వల్ల మనం చూసుకుంటే ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ అందరికీ సమూలంగా రావాలని కూడా అంటే ఇలాంటి విషయాలు కూడా మన దేశంలో పీఠికలో రావడానికి కారణం కూడా ఈయనని మనం చూసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈయన 1924లో మనకి బహిష్కృత హితకారిణి సభ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. దీనికంటే ముందు మనకి 1919 అండ్ 1920 ఈ టైంలో స్టార్ట్ చేసిన ఒక జనరల్ పేరు ఏంటంటే మూక్ నాయక్ అంటే మూగవారి సైడ్ ఉన్న నాయకుడు అని అర్థం. మరి మూగవారు ఎవరు? డిప్రెస్డ్ క్లాస్ అన్నట్లుగా. మనకి 1920లో మూక్ నాయక్ స్టార్ట్ చేసిండు. 1924లో బహిష్కృత హితకారిణి సభ స్టార్ట్ చేసిండు. 1927లో మనకి ఇక్కడ సమతా సంఘ్ ఓకేనా, సమతా సంఘం స్టార్ట్ చేసిండు. ఇదే 1927లో బహిష్కృత భారత్ ఓకేనా, బహిష్కృత భారత్ జర్నల్ రాసిండు. తర్వాత 1930లో జనతానకు మరొక జర్నల్ రాసిండు. ఇదే 1930లో ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ రాసిండు. ఫెడరేషన్ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసిండు. 1936లో ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ ఇదొక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండు. తర్వాత 1942లో ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ స్టార్ట్ చేసిండు. 1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఇక 1956 తను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు రిపబ్లికన్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైన ఆర్గనైజేషన్స్, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన జర్నల్స్. అంబేద్కర్ గారి గురించి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీటి పట్ల నాలెడ్జ్ ఉండాలండి ఓకేనా. 1990లో మనకి మూక్ నాయక్, 1924లో బహిష్కృత హితకారిణి సభ, 1927లో సమతా సంఘం, బహిష్కృత భారత్, అదేవిధంగా 1930లో జనత, 1930లో ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్కి సంబంధించిన ఫెడరేషన్, 1936లో ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ, 1942లో ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్, 1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, 1956లో రిపబ్లికన్ పార్టీ స్టార్ట్ చేసిండు. ఓకే, అదేవిధంగా ఈయన కొన్ని లిటరరీ ఆర్క్స్ అంటే బుక్స్ రాయడం జరిగింది. ఆ బుక్స్లో ఫస్ట్ బుక్ చూసుకుంటే హూవర్ శూద్రాస్. మరి శూద్రాస్ అంటే ఎవరు అనే ఒక పుస్తకం కానీ, అదేవిధంగా అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియన్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. దీని ప్రకారంగా మన దేశంలో ఆర్బీఐ ఏర్పడింది. ఈయనకు వచ్చిన ఆలోచన ప్రకారం మన దేశంలో ఆర్టికల్ 280 ప్రకారంగా ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. మరి అన్టచబుల్స్ అంటే ఎవరు ఓకేనా, వాళ్ళు అసలు అన్టచబుల్స్కి ఎందుకు మారిరు, బుద్ధ అండ్ హిస్ ధర్మ, అదేవిధంగా అన్టచబుల్స్ హూ ఆర్ దే, వై దే బికమ్ అన్టచబుల్స్ అనే ఒక పుస్తకం, పాకిస్తాన్ ఆర్ ద పార్టిషన్ ఆఫ్ ది ఇండియా పుస్తకం, వెయిటింగ్ ఫర్ వీసా 1935 ఆ టైంలో వీసా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు రాసిన ఒక ఆటోబయోగ్రఫీ, 1916లో క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, దేర్ జెనసిస్, దేర్ డెవలప్మెంట్, ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్, రనడే గాంధీ జిన్నా అనే ఒక పుస్తకం, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్కి గాంధీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏంటి, స్టేట్స్ అండ్ మైనారిటీస్, బుద్ధ, ద కార్ల్ మార్క్స్, ఇలాంటి పుస్తకాలు నేను రాయడం జరిగింది. అయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ ఓకే, అయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ ఒకటి ఉందండి. ఈ క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. ఈ క్వశ్చన్కి ఇప్పుడు మీకు అంబేద్కర్ గురించి కాస్త నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ని యూజ్ చేసి మీరు ఈ క్వశ్చన్ మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఆయన చనిపోవడానికంటే ముందు, అంటే ఆయన చనిపోయింది ఏ సంవత్సరంలో, 1956 డిసెంబర్ 6. ఇవి మీకు గుర్తుండాలండి. పుట్టింది ఎప్పుడు,
1891 ఏప్రిల్ 14 నాడు పుట్టిండు. ఓకే, ఈయన చనిపోవడానికంటే ముందు ఈయన బుద్ధిజంలోకి చేరడం జరుగుతుంది. ఆ దానికంటే ముందు ఈయన రిపబ్లికన్ పార్టీ స్టార్ట్ చేస్తాడు. చనిపోవడానికంటే ముందు రిపబ్లికన్ పార్టీ స్టార్ట్ చేస్తాడు. అంటే రిపబ్లికన్ పార్టీ స్టార్ట్ చేశాడు కదా, ఈ రిపబ్లికన్ పార్టీ అనే ఆప్షన్ నాకు చిట్ట చివరిగా ఉండాలి. అంటే చిట్ట చివరిగా అంటే అరేంజ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ కదా, ఈ ఆప్షన్ నాకు లాస్ట్లో ఉండాలి. మరి లాస్ట్లో ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? ఉంది. చలో ఇక మనం వెళ్దాం. ఇప్పుడు ఏంటి, మీరు ఒకవేళ ఆన్సర్ పెడితే 50-50 రైట్ అవుతుందండి. ఓకేనా, మరీ మనకి 25% రైట్ అవ్వడం కంటే 50-50 రైట్ అవ్వడం కాస్త సేఫ్ జోనే కదా. మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ ఉందండి, బహిష్కృత హితకారిణి సభ ఉంది, మూక్ నాయక్ అనే జర్నల్ ఉంది. ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ కానీ, అదేవిధంగా బహిష్కృత హితకారిణి సభ కానీ, మూక్ నాయక్ కానీ, ఇవన్నిట్లలో మనకి ముందు వచ్చింది ఏంటో తెలిస్తే అయిపోతుంది కదా. అంబేద్కర్ గురించి కొంచెం ఐడియా ఉన్నప్పుడు మనకి మూక్ నాయక్ కానీ, సమత కానీ, ఓకే, ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ కానీ, ఇలా ఎన్నో మనం మాట్లాడుకున్నాం. సరే, ఈ కాంటెక్స్ట్లో ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆ జర్నల్ ఏంటి? మూక్ నాయక్. ఈ మూక్ నాయక్ని ఎప్పుడు స్టార్ట్ చేసిండు? మనకి 1919 అండ్ 1920 ఆ మధ్యకాలం దీన్ని స్టార్ట్ చేసిండు. అంటే మనకి ఇప్పుడు 3తో వచ్చే ఆ థింగ్ ఏంది? సో 3తో వచ్చే థింగ్ ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే నాకు ఉంది. అంటే ఇప్పుడు నాకు ఇది రైట్ అయింది. మరి మిగతా ఇష్యూస్ మీకు తెలియకపోయినా పర్లేదు. ఇప్పుడు మీకు రైట్ అయింది. ఇదేంటో తెలుసా, మనకి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో అడిగిన ఒక క్వశ్చన్ అండి. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే పుస్తకాలలో హూవర్ శూద్రస ఉంది. శూద్రస్ ఎవరైనా పుస్తకం రాసింది ఎవరు? డైరెక్ట్గా అంబేద్కర్ కదా. అంబేద్కర్. ఏ అనే ఆప్షన్ నాకు 2 ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. ఇవి రెండు కాదు మనకి. ఓకేనా, కాదు. అయితే నెక్స్ట్ ఒకటి ఉంది మనకి, ఇండియన్ సొసైటీ అని ఒక సెపరేట్ ఉంటుందండి. ఇది మనకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. ఈ ఇండియన్ సొసైటీలో ఎంఎన్ శ్రీనివాస్ గారు ఆయన ఎక్స్క్లూజివ్గా కూర్గ్ ఏరియాలో మనకి ఎక్కువ రీసెర్చ్ చేస్తారండి. మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు కూర్గ్లో చేస్తారు కదా, రిలీజియన్ సొసైటీ ఎమాంగ్ ద కూర్గ్ ఆఫ్ ది సౌత్ ఇండియా. ఓకేనా, మరి అది ఎంఎన్ శ్రీనివాస్కి. మరి డిఎన్ ఆప్షన్ 1 ఉండాలి. డిఎన్ ఆప్షన్ ఇక్కడ ఒక దగ్గర ఉంది. మరి మిగతా అన్నీ కూడా నాకు ఫ్లాప్ అయిపోయినాయి. ఓకేనా, మరి మిగతా నాకు 2 తెలియకపోయినా కూడా పర్లేదు. సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగ రచనలో లేని మహిళలు ఎవరు? మరి లేని మహిళలు ఎవరంటే ఉన్న మహిళలు ఎవరు? మరి 15 మంది నాకు ఉన్న మహిళలు ఉన్నారండి. 15 మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 15 మందిని గుర్తుపెట్టుకోవడం అయితే నిజంగా చెప్తున్నా, ఇది ఎంత పెద్ద సీనియర్స్కైనా జూనియర్స్కైనా కొంచెం కష్టమే. నేను ఒక కోడ్ చెప్తా, ఈ కోడ్ చూడండి. కేవీ ప్రహ్లాద్ యొక్క బ్యాడ్ ఎస్ఎంఎస్ అంట. కేవీ ప్రహ్లాద్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మీకు 15 మంది సాటిస్ఫై అయ్యారా? సరే, కే ఫర్ ద కమలా చౌదరి, వి ఫర్ ద విజయలక్ష్మి పండిత్, పి ఫర్ ద పూర్ణిమ బెనర్జీ, ఆర్ ఫర్ ద రేణుకా రే, ఏ ఫర్ ద అన్నీ మస్కరిన్, హెచ్ ఫర్ ద హంస మెహతా, ఎల్ ఫర్ ద లీలా రాయ్, ఏ ఫర్ ద మనకి అమ్ము స్వామినాథన్ వస్తారు. నెక్స్ట్ డి ఫర్ ద డి ఫర్ ద దుర్గాబాయ్ దేశ్ముఖ్, బి ఫర్ ద బేగం ఐజాద్ రజుల్. ఓకే, నెక్స్ట్ డి ఫర్ ద ఏ ఫర్ ద అమ్ము స్వామినాథన్, డి ఫర్ ద దాక్షాయిని వేలాయుధం, ఎస్ ఫర్ ద సుచేత కృపలాని, ఎం ఫర్ ద మాలతి చౌదరి, ఎస్ ఫర్ ద సరోజిని నాయుడు. ఆల్రెడీ చూడండి, మనం దీని మీద ఒక షార్ట్ కూడా చేయడం జరిగింది. ఓకేనా, మనం ఒక షార్ట్ కూడా చేసామండి. మన షార్ట్ ఎక్కడంటే ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేసామండి దీని మీద. సో చూడండి, అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు మన షార్ట్స్ కూడా నోట్స్ చేసుకోండి. షార్ట్స్ ఊరికే ఏం చేయట్లేదు, మనం ట్రిక్స్ని ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఓకేనా, ఆ ట్రిక్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఆ ట్రిక్స్ని మనం ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, మరి నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీలో లేనిది ఎవరు? మరి ఉన్న వాళ్ళు ఎవరు డ్రాఫ్టింగ్ కమిటీలో? సో దీన్ని కూడా ఒక చిన్న కోడ్ పెట్టేసుకుందాం మనం. కాకా మెసేజ్, మీ ఫ్రెండ్స్ జనరల్ కాకా అంటారు కదా, ఆ మెసేజ్ ఫ్రమ్ కాకా. ఓకే, మీ కాకా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. కే ఫర్ ద కృష్ణమాచారి, ఓకే, టీటీ కృష్ణమాచారి, ఏ ఫర్ ద అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కే ఫర్ ద కేఎం మున్షి, ఏ ఫర్ ద అంబేద్కర్, ఎం ఫర్ ద మాధవరావు. యాక్చువల్గా ఈ మాధవరావు ఎవరి ప్లేస్లో వచ్చింది? మనకి బిఎల్ మిట్టర్ స్థానంలో రావడం జరిగింది. బిఎల్ స్థానంలో రావడం జరిగింది. ఎస్ ఫర్ ద సాదుల్లా, మహమ్మద్ సాదుల్లా, జీ ఫర్ ద గోపాలస్వామి అయ్యంగార్. ఓకేనా, యాక్చువల్లీ కూడా మనకి టీటీ కృష్ణమాచారి ఎవరి ప్లేస్లో వస్తారంటే మనకి కైటన్ అన్న ఒక ఆయన ఉంటాడండి. ఈయన ప్లేస్లో మనకి కైటన్, ఓకేనా, వీళ్ళ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో అలా ఆయన ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది సింపుల్ కోడ్ మీకు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది కాబట్టి చూడండి, కాకా మెసేజ్ కదా. సో చూడండి, మీకు కాకా మెసేజ్, మరి ఏం ఫర్ ద మిట్టర్ అండి. మిట్టర్ సెటిల్ అయిపోయిండు. మాధవరావు, ఓకే, యాక్చువల్గా ఈ మాధవరావు వచ్చిందే ఈ మీటర్ ప్లేస్లో రావడం జరిగింది. ఓకే, బిఎన్ రావు పక్కన పెట్టండి. కృష్ణమాచారి అయిపోయిండు. మరి బిఎన్ రావు గురించి అసలు నేను స్టోరీ చెప్పినా అసలు ఈ స్టోరీ ఏమైనా చెప్పినా నేను బిఎన్ రావు గురించి లేదు.
అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న థింగ్ ఏంటి అంటే ఒకటేనండి, ఈ వీడియో తెలియని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనే కాంటెక్స్ట్లో వచ్చింది. అంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. మినిమం నాలెడ్జ్, మరి మినిమం నాలెడ్జ్ అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి సంబంధించిన కొన్ని మినిమం నాలెడ్జ్ ఉంది నాకు. మరి నెక్స్ట్ ఇక్కడ పుస్తకాల గురించి మినిమం నాలెడ్జ్ ఉంది. మరి రాజ్యాంగ రచనలో ఉన్న మహిళల గురించి మినిమం నాలెడ్జ్ ఉంది. మరి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మినిమం అంటే మీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ కోడ్స్ కానీ ఓకేనా, ఈ కోడ్లు కొన్ని కోడ్స్ పెట్టుకోండి. అవి తెలియలేదు అనుకోండి, మన షార్ట్స్ని ఫాలో అవ్వండి. మన షార్ట్స్లో 20 ఆఫ్ కోడ్స్ ఇచ్చినామండి. మనం ఎన్ని కోడ్స్ ఇచ్చినామంటే ఇక్కడ చూడండి, మనం చాలా కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం అనేకమైన కోడ్స్ని మన రాప్టర్ అకాడమీలో ఇవ్వడం జరిగింది ఓకేనా. సో అసలు కాన్సెప్ట్స్ ఏంటి, మనం కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ మొత్తం. మరి ఇవన్నీ కూడా ఎలా అంటే ఈ కోడ్ని చూడండి, మనం మధ్యధర సముద్రాన్ని గుర్తుపెట్టుకోగల కోడ్ ఏంటి ఓకే. ఇక్కడ చూడండి ఇదంతా దీన్ని రియల్ టైం విజువలేషన్ అంటారండి. ఇలాంటి రియల్ టైం విజువలేషన్స్ యూజ్ చేసి మన క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది ఓకేనా. సో ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని ఎలా చదవాలి, చదివిన తర్వాత దాని మీద ఒక పీవైక్యూ కానీ ఒక ఎంసీక్యూ కానీ ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో ఏమైనా లాజిక్ ఉంటే ఆ లాజిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఒక కోడ్ని ఎలా మనం క్రియేట్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక క్వశ్చన్ వచ్చింది, మనం ప్యానిక్ అవ్వకుండా మనం ఒకవేళ క్రోనాలజీలో చూసుకుంటే ఏ ఆప్షన్ ముందు ఎవరు వస్తారు సరిపోతుంది, ఇంతే. ఒక చదవడం ఏంటంటే అప్పట్లో చదవడం మనకి చాలా కష్టం అండి. బట్ ఈ రోజుల్లో చదవడం ఏంటి అంటే ఇలా చదివితేనే మీరు విన్ అవుతారు. అప్పట్లో మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఓకే, కానీ ఇప్పట్లో అవ్వలేదు. మనకి చాలా ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి, ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఆ కాంటెక్స్ట్లో ఈ విషయాలను మీకు చెప్తున్నా. సో ఇలా చదివితే మాత్రం మీరు బ్రతుకుతారండి ఓకేనా. ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఏంటంటే మీకు కాస్తో కూస్తో నాలెడ్జ్ తెలిస్తే, నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసే విధానం. నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఇది ఇంకా మజా వస్తుంది. ఈ వీడియో ఏంటంటే అసలు మీకు ఆప్షన్స్ తెలియదు, మీకు టాపిక్ తెలియదు, ఏం తెలీదు, కొన్ని కీవర్డ్స్తోని మీరు క్వశ్చన్స్ కొట్టేయచ్చు. మీకు లిమిటెడ్ అని, ఓన్లీ అని, స్పెసిఫికల్గా ఏరియాస్ అని, స్పెసిఫికల్గా ఇయర్స్ అని, ఇట్లా కొన్ని కోడ్స్ వస్తుంటాయి మీకు. అట్లాంటి కీవర్డ్స్ని, అట్లాంటి కోడ్స్ని మీరు ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, మీరు ఎట్లా గుర్తుపట్టచ్చు, చాలా బాగుంటుంది ఓకే. నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇవి కనుక మీరు ఇచ్చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఈ పార్ట్ 2 ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ గైస్.